నమస్తే పబ్లిక్ కు అందరూ మంచిగున్నారా? మన సిటీ మజూ స్టోర్ల కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చినాయి కాబట్టి మన ఛానల్ మార్వకుంటా వార్తలు పురాగ వచ్చేదాకా చూస్తూనే ఉండుండ్రి. సరే మరిగా వార్తలు చార్చ కంటే ముందుగల్లా కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి, ఆ వీటితోనే సురు చేద్దాం. చలో హెడ్లైన్స్. భారీ పెట్టుబడులతో తిరిగొచ్చిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. 1,00,000 కోట్ల పెట్టుబడులు తెచ్చుడు నాతోనే అయితే అంటున్నాడు కేఏ పాలు. బస్సులు ఎక్కితే తిడుతున్నాడట కండక్టరు. గొడగొడ ఏడ్చుకుంటా ఫిర్యాదు చేసిర్రు విద్యార్థినీలు. నాగదేవత ఊనింది మహిళకు, గుడి కట్టాలన్నట అమ్మకు. ఇప్పటి వరకు కరెంటు లేదట వీళ్ళ ఊర్లో. స్వాతంత్ర దినోత్సవం ఇవ్వాలన్న చలనం రావాలి లీడర్లల్లా. ఎద్దును కాపాడిరు ఎన్డీఆర్ఎఫ్ అధికారులు. సెల్యూట్ చేస్తున్నారు దేశ ప్రజలు. దానికైతే సీఎం రేవంత్ రెడ్డి సార్ విదేశీ పర్యటన ముగించుకొని ఇవాళ రాష్ట్రంలో అడుగుపెట్టిండుల్లా. ఈ టూర్లా తెలంగాణకు భారీ ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చినామని సర్కార్ పెద్దలు చెబుతుంటే అన్ని బోగస్ పెట్టుబడులు అని ప్రతిపక్షాలు అంటున్నాయి. మరి ఈ టూర్ ముచ్చట్లు మొత్తం పురాగార్చుకుందాం పాండ్రి. విదేశీ పర్యటనను ముగించుకొని హైదరాబాద్కు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి శంషాబాద్ విమానాశ్రయంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు డప్పు సప్పుల నడుమ ఘన స్వాగతం పలికిండ్రు. అమెరికా టూర్ల 19 కంపెనీలతోని మాట్లాడి 31,000 కోట్ల పెట్టుబడులు సాధించినామని చెప్పి సర్కారు చెప్తుంది. ఈ ముచ్చట్ల ప్రతిపక్ష పార్టీలేమో సర్కారు చెప్తున్న దాంట్లో చాలా వరకు బోగస్ పెట్టుబడులే ఉన్నాయి. 15 రోజుల కిందట ఏర్పాటైన స్వచ్ఛ బయో కంపెనీ సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు అనుముల జగదీష్ రెడ్డిది. ఆ కంపెనీకి 1000 కోట్ల పెట్టుబడి పెట్టే స్తోమత లేదు. అట్లనే కనీసం ఆఫీస్ బోర్డు కూడా లేని కంపెనీలు, వెబ్సైట్ల వివరాలు కూడా లేని కంపెనీలతోని 1000 కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు చేసుకున్నావనంటే ఎవరు నమ్మరని అంటున్నారు. ఇక దీని మీద ఇవాళ మంత్రి శ్రీధర్ బాబు సార్ మాట్లాడుకుంటా ఏమన్నాడో మీరే ఈనుండ్రి. అగ్రిమెంట్ వారు చేసుకుంటే వారు అప్పుడు పెట్టాలి కదా. వారు ఒక్కసారి ఫోటో దిగిపోగానే అగ్రిమెంట్ అవుతుందా? ఒకసారి అగ్రిమెంట్ చేసుకున్న వాళ్ళు ఇంకోసారి అగ్రిమెంట్ చేసుకుంటారు ఎవరన్నా? సరే మేమంటే చేసుకుంటాం అనుకో, పరిశ్రమలకు సంబంధించి మరొకసారి అగ్రిమెంట్ చేసుకుంటారా? ఆ రోజు వారి పరిచయం అయినంత మాత్రాన ఆ రోజు వారికి నమ్మకం లేకుండానేమో ఈరోజు మేము పరిచయం అయ్యి మా ఆర్థిక విధానాలు ఈ విధంగా ఉంటాయి, మా రాష్ట్రానికి సంబంధించిన విధి విధానాలు ఈ విధంగా ఉంటాయని నమ్మకం ఇస్తే వారు ఎంఓయూలు కానీ అగ్రిమెంట్లు చేసుకోవడం జరుగుతుంది. ఇది పరిశ్రమలకు సంబంధించి విధి విధానాలు ఈ విధంగా ఉంటాయి. ఈరోజు ఎందుకు అప్పుడే ఇంకా 7 నెలలు కాకముందే అప్పుడే ఇంకా రాబోయే కాలంలో ఇంక ఈ విధంగా ఎన్నో చూస్తే ఇంకెంత భయపడటమో ఆందోళన చెందటం జరుగుతుందో కనబడతాం. శ్రీధర్ సార్ ఇట్లా అంటే మరి కేపాల్ సార్ ఏమన్నాడు అది కూడా మీరు వినుండ్రి. ముఖ్యమంత్రులు నాతో వస్తానన్నారు రేవంత్ రెడ్డి గారు. అనేక మీటింగులు పెట్టాను. అమెజాన్ సిఇఓ జెఫ్ బెజోస్, ఇలాన్ మస్క్ సిఇఓ ఓనర్ టెస్లా, అనేక కంపెనీలకు ఓనర్. మనం కలుద్దాం 1 వీక్. ఆస్టిన్ వెళ్దాం, శాన్ అంటోనియో వెళ్దాం, డాలస్ వెళ్దాం, న్యూయార్క్ వెళ్దాం, లాస్ ఏంజలస్ వెళ్దాం, బే ఏరియా వెళ్దాం అని మాట ఇచ్చి జనవరి నుండి ఇప్పుడు వరకు రాలే. ఇప్పుడు ఆయనకు అర్థమైంది ఇంకెన్ని ట్రిప్లు వేసినా రాజకీయ నాయకులు ఎవరు నమ్మ. ఇన్నరా రేవంత్ రెడ్డి సారు ఎన్ని రోజులు తిరిగినా పెట్టుబడులు ఏం తేలేకపోయిండట. అదే కేఏ పాల్ సార్ ను ముందర పెడితే 1,00,000 కోట్లు పెట్టుబడులు వస్తుండేటివి అని అంటున్నాడు. ఇప్పటికైనా గ్లోబల్ పీస్ సమ్మిట్ కు 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు పెడితే పెద్ద పెద్ద దేశాల అధినేతలు పెద్ద పెద్ద కంపెనీల ఓనర్లతోని మాట్లాడి తెలుగు రాష్ట్రాలలో 1,00,000 కోట్ల పెట్టుబడులు పెట్టేటట్టు చేస్తానని అంటున్నాడు. మరిగా ఎవరు ఏం మాట్లాడినా ఇప్పుడు తెలంగాణ సర్కారు ఒప్పందాలు చేసుకున్న కంపెనీలు ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు పెడతాయో, ఎంత మందికి ఉపాధి కల్పిస్తాయో రాబోయే రోజులలో బయటపడతాయి. ఏమంటారు? అంతే కదా.
తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణ పథకం షాల్ చేసిన కాడ నుంచి మహిళలకు వేల రూపాయలైనాయి. ప్రయాణికులకు తిప్పలు లేకుండా ఇంకిన్ని కొత్త బస్సులు కూడా కొంటున్నామని మంత్రులు చెప్తున్నారు కదా. కానీ గీడ పిల్లల పరిస్థితి ఎట్లున్నదో చూడుండ్రి. ఇగో ఇక్కడ ఉన్న పిల్లల గురించేనులా వార్త. వీళ్ళు ఇక్కడ నిల్చున్నది బస్సు లేక కాదు, బస్సులు ఉన్నా కూడా పడుతున్న అవస్థ గురించి. మరి వాళ్ళు ఏం అవస్థ పడుతున్నారో ఏందో, వాళ్ళు ఏం చెప్తున్నారో మీరే నుండ్రి. నా పేరు హిందూ, నేను 9వ తరగతి చదువుతున్నాను. అందరూ బస్సులో వెళ్తుంటే చిన్నప్పుడు ఆధార్ కార్డు అప్డేట్ చేయకుంటే ఆయననేమో మీరు గాజులుగా అయినా పోతురా, బలంగా అయినా పోతురా, మీరు చదువుకొని పోతురా అని చెప్తుండు. అయితే మీకు గాడ మీకు తెలియలేదా మీరు ఏమని బస్సులోకి వెళ్ళి మధ్యలో దింపేస్తుండు. గలీజ్ మాటలు మాట్లాడుతున్నా. మీరు బాయ్స్ దిక్ ఎందుకు పోతారు, ముందర వాళ్ళనేమో డ్రైవర్ ఏమో ఎంకలకి వెళ్ళి నమ్మ కింద పడతారని ముందు ఎంకలు పంపిస్తే మీరు బాయ్స్ దిక్ ఎందుకు పోతారు, మీరు ఆడోళ్ళ మగోళ్ళ అని ఎంకలకి మళ్ళీ మమ్మల్ని చెప్తాడు. మళ్ళీ ముందర కూర్చోబెడతారు. పైసలు ఇచ్చినా కానీ తీసుకురా. బస్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇన్నరా స్కూలుకు పోనీకే బస్ ఎక్కుతుంటే ప్రతిరోజు కండక్టర్ ఇట్లనే తిడుతుండట. ఆడపిల్లలు అని కూడా చూడకుండా ఆర్టీసీ బస్ కండక్టర్ బూతులు తిడుతున్నాడని చెప్పి వాళ్ళు మస్తు బాధపడుతున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నుండి కేశంపేట మండలంలో సంగెం గ్రామానికి పొద్దున్న సాయంత్రం ఆర్టీసీ బస్సు నడుస్తుందట. ఇక బస్సుల్లో చుట్టుముట్టు ఊర్లలో పిల్లలు చదువుకోనికే షాద్నగర్ కు పోతారట. ఇట్లా పోతుంటే రాములనే బస్ కండక్టర్ బూతు మాటలు తిడుతున్నాడని చెప్పి పిల్లలు ఇలా షాద్నగర్ డిపో మేనేజర్ కు కంప్లైంట్ చేసిండ్రు. నా పేరు సమరి, నేను 10th క్లాస్ చదువుతున్నా. సంఘం నుంచి వెల్జెల్లోకి వస్తే ఆ అంకుల్ రోజు తింటారు, ఆధార్ కార్డ్ చిన్న ఉన్నాయి, బస్సులకి వెళ్ళి దింపేస్తుండే. ఏంటి నువ్వు చదువుకోనికే పోతున్నావా, గాడులు గాయనికే పోతున్నావా అని చెప్తుండు. మధ్యలో బస్సు ఆపుతుండు, సండ దగ్గర బస్సు ఆపి అందరినీ ఇడుతుండు, అందరు ఏడుస్తుండు పిల్లలందరూ. ఆధార్ కార్డు అప్డేట్ లేకపోయినా బ్యాగుల నుండి ఆధార్ కార్డు బయటకు తీసుడు ఆలస్యం అయినా సుతం బండ బూతులు తిట్టి మధ్యలోనే బస్సును ఆపి దింపుతున్నాడని చెప్పి అంటున్నారు. మరిగా కండక్టర్ సొంత బస్సులో మమ్మల్ని తీసుకుపోతున్నట్టే చేస్తున్నాడు, ప్రభుత్వమే మాకు ఉచితమని చెప్పింది. ఇక్కడనేమో కొంతమంది కండక్టర్లు డ్రైవర్లు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి అంటున్నారు కొందరు పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు. మరిగా అయ్యా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సారు, ఉచిత బస్సు ప్రయాణ పథకం పెట్టుడు మంచిదే గాని ఆర్టీసీ కండక్టర్లు డ్రైవర్లతో తిప్ప లేకుండా చూడుండని చెప్పి అంటున్నారు. బస్సుల వల్ల దినామ అవస్థ పడుతున్న పబ్లిక్. హైదరాబాద్లో మెట్రో రైలు షాల్ చేసిన కాడ నుంచి ట్రాఫిక్ తిప్పలు కొంతవరకు తప్పినాయి. కాకుంటే ఈ మధ్య మెట్రో రైలు తిరుగుతున్న సుతం ట్రాఫిక్ బగ్గనే ఉంటుంది. గందుకే చాలా మంది మెట్రోలోనే ప్రయాణం చేస్తున్నారు. ఇన్ని దినాలు మంచిగానే ఉన్నది కానీ ఇప్పుడే కొత్త తక్లీఫ్ షురూ అయింది. అదేంటిదంటారా? అయితే మీరు ఈ వార్త చూడాల్సిందే. ఇక్కడ ఉన్న బోర్డును మంచిగా పరీక్ష పట్టి చూడుండ్రి. ఆ ముచ్చటేందో మీకే పురాగా సమజ్ అయ్యే ఉంటది. ఇన్ని దినాలు మెట్రోలో ప్రయాణం చేసేటోళ్ళు వాళ్ళ బండ్లను తీసుకోవచ్చు అనుకుని మెట్రో స్టేషన్ పార్కింగ్ జాగాలో పెట్టుకుందరు. దీనికి ఇప్పటిదనగా మెట్రో అధికారులు పైసలు వసూలు చేయకపోదురు గాని ఇప్పటి సంది మాత్రం పార్కింగ్ చేసినందుకు గాను పైసలు వసూలు చేస్తామని చెప్పి ఇట్లా బోర్డు పెట్టే వరకు బండ్లు పట్టుకొచ్చిన వాళ్ళు మెట్రో స్టేషన్ లో లొల్లికి దిగిండ్రు.
బండిని 2 గంటలు పార్కింగ్ చేస్తే 10 రూపాయలంట, 8 గంటలు ఉంచితే 25 రూపాయలంట, 12 గంటలు ఉంచితే 40 రూపాయలు వసూలు చేస్తారట. అంతకంటే ఎక్కువసేపు ఉంటే గంటకు 5 రూపాయలు వసూలు చేస్తారట. ఇక అదే కార్లు అయితే మాత్రం 2 గంటలకు 30 రూపాయలు, 8 గంటల దానికి ఉంచితే 75 రూపాయలు, 12 గంటల దానికి ఉంచితే 120 రూపాయలు వసూలు చేస్తారట. అంతకంటే ఎక్కువసేపు ఉంచితే గంటకు 15 రూపాయలు వసూలు చేస్తారట. అది కూడా పార్కింగ్ హైదరాబాద్ అనే యాప్ ను డౌన్లోడ్ చేసుకొని దాంట్లో కట్టాలట. ఈ నుంచి లాస్ట్ పెట్టుకోనికి 1 అవర్ జర్నీ, ఆ నుంచి ర్యాపిడో పెట్టుకుని పోతే 1.5 అవర్ పోతుంది. మా ట్రావెలింగ్ కి 3 అవర్స్ పోతుంది. 9 అవర్స్ ఆఫ్ డ్యూటీ అంటే మళ్ళీ మళ్ళీ ఎక్స్ట్రా ముందస్తు సమాచారం లేకుండా ఈ కొత్త రూల్ తెచ్చే వరకు పొద్దున్నే ఆఫీసులకు పోయేటోళ్ళు మస్తు ఇబ్బంది పడ్డారు. చిన్న జీతాలకు పనిచేసేటోళ్ళము పొద్దున్నుండి పార్కింగ్ చేసి డ్యూటీకి పోతే మళ్ళా వచ్చే వరకు 9-10 గంటలు గడుస్తుంది. అట్లయితే పార్కింగ్ కోసమే రోజుకు 40 రూపాయలు ఖర్చు అవుతుంది. They're not even getting the seat. To be frank, I will wait every day. I'll wait 20 minutes. It is not only my problem. Everyone, all the employees should be. We are the people who are paying the tax. Whereas big people who are not paying the tax, there is lots of black money there. Corporation tax is happening, and according to the slab rate, we are paying the tax. మా జీతంలో సగం ప్రయాణానికే పోతే మేమెట్లా బతుకుతాం అని కొందరు గరానికి వస్తున్నారు. ఇప్పటికైనా మెట్రో స్టేషన్ల పార్కింగ్ కోసం పైసలు వసూలు చేసుడు బంద్ పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. చూడాలి మరి మెట్రో అధికారులు, సర్కారు పెద్దలు దీని మీద ఏం నిర్ణయం తీసుకుంటారు. మన దేశానికి స్వాతంత్రం వచ్చి 78 ఏండ్లైంది. నాటి నుంచి నేటి వరకు అబ్బబ్బబ్బా మనం సాధించిన డెవలప్మెంట్ మామూలుగా కాదు. అరచేతులనే ప్రపంచాన్ని పెట్టుకొని తిరుగుతున్నాం. ఉన్న కాడ నుంచే ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నాం. ఏ పని మనం చేయాల్సిన అవసరం లేకుండా రోబోలను కనిపెడుతున్నాం. టెక్నాలజీతోనే దూసుకెళ్తున్నాం. గొప్పగా బతుకుతున్నాం. ప్రపంచ దేశాలకు పోటీగా నిలుస్తున్నాం. ఇదంతా మనల్ని పాలించిన పాలకుల ఘనతే. కానీ ఇంత డెవలప్ చేసిన మన నేతలకు ఇంకో ఇటువంటి చిన్న ఊర్ల సమస్య మాత్రం ఎందుకో కనబడది. ఇంగో వీళ్ళ సమస్య ఏ పార్టీకి కనబడది, ఏ లీడర్కు వినబడది. ఓట్లప్పుడు మాత్రం వీళ్ళ దగ్గరికి చాలా మంది వస్తుంటారు, పోతుంటారు. అదే గెలిచినాక వీళ్ళు ఎవరో కూడా ఎవ్వరికి గుర్తుకుండది. దేశానికి స్వాతంత్రం వచ్చినా ఇంగో ఈ ఊరికి మాత్రం ఇంకా స్వాతంత్రం రానే రాలేదు. ఎందుకంటే ఇన్నేళ్ల స్వాతంత్ర భారతదేశ చరిత్రలా వీళ్ళ ఊరికి ఇప్పటి వరకు కరెంటే లేదట. కరెంటు కావాలి సార్, అతను కరెంటు కావాలంటే 30 సంవత్సరాలు అయిందండి మాకు. అలాంటి అది మేము కోరుతున్నాం. అందుకే దేశమంతటా స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సిద్ధమై కోట్లకు కోట్లు ఖర్చు చేస్తూ సంబరాలు జరుపుతుంటే మా బాధను ఎవ్వరు పట్టించుకోరానయ్యా, మేమున్నది ఈ దేశంలోనే కదా, ఎక్కడ స్వాతంత్రం వచ్చింది అన్నట్టు ఇట్లా దీపాలు పట్టుకొని కరెంటు కావాలని అడుక్కుంటున్నారు. కరెంటు కావాలి సార్, అతను కరెంటు కావాలంటే 30 సంవత్సరాలు అయిందండి మాకు. అలాంటి అది మేము కోరుతున్నాం. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం ఆర్ల ఊరు. వీళ్ళ ఊరి మొత్తంలా 25 మందే ఉంటారు. ఎప్పటి నుంచో కరెంటు కావాలని అడుగుతున్నా పట్టించుకుంటలేరట. అందుకే మళ్ళోసారి వాళ్ళ గోడలు వేసుకున్నారు. కానీ చూసిండ్రా, అటు సెంట్రల్ సర్కారు ఇటు రాష్ట్ర సర్కార్లు మనం మస్తు సాధించినామన్నట్టు సంబరాలకు ముస్తాబు చేస్తుండ్రు. కానీ ఇటువంటి ఊర్లను పట్టించుకుంటలేరు. ప్రభుత్వాలు మారుతున్నారు, లీడర్లు మారుతున్నారు. కానీ వీళ్ళ బతుకులే ఇంకా చీకట్లనే ఉంటున్నాయి. వీళ్ళ మాటల్లో చెప్పాలంటే మాలాంటోళ్ళ బతుకుల వెలుగొచ్చినప్పుడే ఈ దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చిందన్నట్టు అంటున్నారు. అంతే కదా మరి. ఇగో
ఇవల్ల ఇయాల్టి సిటీ మరి వార్తలు మేము చెప్పిన అన్ని జబర్దస్త్గా ఉన్నాయిలే. ఇంకెన్ని మంచి మంచి ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి మన స్వతంత్ర టీవీ. ఉంటాం మళ్ళా.